ఈ ట్రైన్లో జనరల్ అయితే చూడండి, లేడీస్ కంపార్ట్మెంట్ కొంచెం ఖాళీగా అయితే ఉంది. ట్రైన్లో అయితే మనకు తిరుపతి నుంచి మనకైతే సికింద్రాబాద్ వెళ్ళాలంటే ఈ ట్రైన్ చూస్ చేసుకొని జనరల్ అయితే కొంచెం ఖాళీగా అయితే ఉంటుంది. ట్రైన్ అయితే ఇది వీక్లీ 1 టైం వస్తుంది. ట్రైన్ అయితే ప్రతి ఆదివారం అయితే ఈ ట్రైన్ అయితే వస్తుంది. మధ్యాహ్నం 1 గంటకి అయితే వస్తుంది ట్రైన్ అయితే. ఇప్పుడైతే తిరుపతి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఇక్కడైతే మాకైతే తిరుపతిలో అయితే తిరుపతి రైల్వే స్టేషన్ అయితే అప్డేట్ చేస్తున్నారు. అందుకే ఈ వర్క్ అంతా జరుగుతుంది. మీరు తిరుమల నుంచి వచ్చేవాళ్ళు సికింద్రాబాద్కి జనరల్లో కొంచెం ఈజీగా వెళ్ళాలంటే నేను ఒక ట్రైన్ వచ్చి చెప్తాను. అది తిరుపతిలో అయితే ఉండదు, రేణిగుంటలో అయితే ఉంటుంది ట్రైన్ అయితే. మీకు ఆ ట్రైన్ చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే రేణిగుంట నుంచి నెల్లూరుకి అయితే ట్రావెల్ చేస్తున్నాను. అది కూడా జనరల్ అయితే ట్రావెల్ చేస్తున్నాను. ట్రైన్ వచ్చి 10:30కి అయితే వస్తుంది రేణిగుంట ప్లాట్ఫామ్కి అయితే. ఇదే రేణిగుంట ప్లాట్ఫామ్ వ్యూ అయితే చూడండి. మధ్యాహ్నం 12 అయితే ఎవరైతే ఉండరు ఇక్కడైతే. ఏమైనా ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైన్లో దానికనేసి. నేను చెప్పబోయే ట్రైన్ వచ్చి ఓన్లీ ఆదివారం మాత్రమే ఉంటుంది ట్రైన్ అయితే. రేణిగుంట జంక్షన్ మనకు పెద్ద జంక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి చాలా ట్రైన్లు అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకైతే తిరుపతిలో దొరకదు కూడా ఇక్కడైతే దొరుకుతుంది మనకైతే. చెన్నై వెళ్ళే లైన్ కూడా వస్తుంది, ఇక్కడ వచ్చి తిరుపతికి వెళ్ళే లైన్ కూడా వస్తుంది, మళ్ళీ కోడూరుకి వెళ్ళే ట్రైన్ కూడా వస్తుంది, మళ్ళీ అలాగే నెల్లూరుకి వెళ్ళే ట్రైన్ కూడా వస్తుంది. అక్కడైతే ఇక్కడైతే అమృత వందే భారత్ బ్యానర్ కూడా వేస్తున్నారు. ఈరోజు అయితే వస్తుంది ట్రైన్ అయితే ఇక్కడికి రేణిగుంట జంక్షన్ అయితే. రైల్వే స్టేషన్లో అయితే మన కుక్కలు అయితే ఫుల్గా ఉంటుంది. ఇదంతా సెక్యూరిటీ గార్డులు ఇవంతా ఇక్కడికైతే. ఈరోజు అయితే జనరల్ అయితే ట్రావెల్ చేస్తాను. స్లీపర్ క్లాస్ కాదు. అనౌన్స్మెంట్ కూడా ఇస్తాను చూడండి. రేణిగుంట రైల్వే స్టేషన్ వచ్చి చాలా ఓల్డ్. ఇది వచ్చి మనకు బ్రిటిష్ వాళ్ళు అయితే కట్టినారు రేణిగుంట రైల్వే స్టేషన్ అయితే. ఈ కట్టిన సంవత్సరం వచ్చేసి 1862లో అయితే కట్టినారు మనకైతే బ్రిటిష్ వాళ్ళు. ఇక్కడ నుంచి ఫస్ట్ ట్రాక్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి పుత్తూరుకి అయితే కూడా వేసినారు. అండ్ అలాగే ఇక్కడైతే గూడ్స్ చూడండి, చాలా గూడ్స్ ఇక్కడైతే నిలుస్తుంది. అందరూ లోకోమోటివ్స్ అంతా చేంజ్ అవుతారు ఇక్కడైతే. ఈ రేణిగుంట డివిజన్ వచ్చే కొద్దికి మనకైతే గుంతకల్ డివిజన్ కింద అయితే వస్తుంది. ఇది ఈ రైల్వే స్టేషన్ వచ్చి మన కేటగిరీ ఏకి అయితే వస్తుంది రైల్వే స్టేషన్ అయితే. రేణిగుంట రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లు వచ్చేసి మనకైతే 5 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది ఇక్కడైతే. మనకు ప్లాట్ఫామ్ 1 అక్కడైతే ఉంటుంది, ప్లాట్ఫామ్ 3 అది, ఇది ప్లాట్ఫామ్ 4, ఈ పక్క వచ్చే ప్లాట్ఫామ్ 5 అయితే ఉంటుంది ఇక్కడైతే మనకైతే ఓల్డ్ డీజిల్ లోకో అయితే ఉండదు చూడండి. వ్యాప్ డి అనుకుంటుంది. వ్యాప్ డి ఏదో ఎంఆర్ఎం వేయలేదు, మీకు దగ్గరికి అయితే చూపిస్తాను చూడండి. అండ్ అలాగే ఇక్కడైతే మనకు రేణిగుంట సెక్యూరిటీ గార్డులు ఇవంతా కుక్కలు చూడండి. లోకోమోటివ్ వచ్చేసి గుంతకల్ లోకోమోటివ్ అక్కడ చూడండి, జీటీఎల్ అనేసి డీజిల్ లోకోమోటివ్ అనేసి. అండ్ మనకి ఇటు సైడ్ అయితే తిరుపతి వెళ్ళే రూట్ అయితే వస్తుంది. ఇటు సైడ్ అయితే మనకు చెన్నై, అరకోణం, కాట్పాడి మీద 6 రూట్లు అయితే వెళ్తుంది. చాలా ట్రైన్లు అయితే మనకు వచ్చి చెన్నై సబ్మెరీన్ అయితే వస్తుంది ఇక్కడ. ఇది వచ్చి చెన్నై సెంటర్ నుంచి మనకి తిరుపతికి అయితే వస్తుంది. ఈ ట్రైన్ కూడా మనకు డైలీ అయితే అవైలబుల్లో ఉంటుంది ట్రైన్ అయితే. మళ్ళీ ఇక్కడ నుంచి చెన్నై సెంటర్కి అయితే వెళ్తుంది. 1:30కి స్టార్ట్ అయ్యి అక్కడికి 5:30కి అయితే వెళ్తుంది ట్రైన్ అయితే. అంతా చూడండి ఎంత ఫుల్గా ఉండదు ట్రైన్లో అయితే. ఈ ట్రైన్ వచ్చేసి మన కాట్రా నుంచి తిరునెల వెళ్ళే ట్రైన్ ఇది. శ్రీ మైసూరు కాట్రా నుంచి వెళ్ళే ట్రైన్ ఇది. ఈ ట్రైన్లో చూడండి జనరల్ అయితే కొంచెం ఖాళీగానే ఉంది. ఇది తిరుపతి నుంచి అయితే వెళ్తుంది ట్రైన్ అయితే. జనరల్ అయితే కొంచెం ఖాళీగా ఉంది ట్రైన్లో అయితే. మేబీ ఎక్కడ ఫుల్ అవుతుందో తెలియదు. మనకి ఈ ట్రైన్ అయితే వ్యాగ్ 9 ఇంజిన్ అయితే వస్తుంది, గ్రీన్ కలర్ ఇంజిన్. ఇది వచ్చి స్పెషల్ ఎక్స్ప్రెస్ మనకు వీక్లీ 1 టైం ఉంటుంది ట్రైన్ అయితే. జనరల్లో ముందర అయితే కొంచెం ఖాళీగా అయితే ఉంది ట్రైన్లో అయితే. లేదు చూడండి ఎలా అయితే ఎక్కుతున్నారు వీళ్ళైతే. ట్రైన్ రన్నింగ్లో ఉన్న ఎక్కేస్తున్నారు వీళ్ళైతే. ముందుగా అమ్మేస్తాం అనేసి వాళ్ళు ప్లాన్ అయిందా. ఇంట్లో అయితే మనకి 20 నిమిషాలు బ్రేక్ అయితే ఉంటుంది. ఇక్కడైతే వాటర్ ఫిల్లింగ్ అయితే చేస్తారు. అండ్ మీకు మెయిన్గా చెప్పాలి, ఈ ట్రైన్లో జనరల్ అయితే కొంచెం ఖాళీగా అయితే వచ్చి ఉంటాయి. అంత ఖాళీగా అంత చూడండి ఇక్కడైతే.
ఏ ట్రైన్లో ఉండదు, ఈ ట్రైన్లో అయితే ఉంటుంది. ట్రైన్లో చూడండి మనకి చెత్త చెదరం ఎట్టయితే అయినారు. బాత్రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తారు చూడండి. బాత్రూమ్ అయితే కొంచెం నీట్గానే ఉంది. ఈ రోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం నీట్గా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ ట్రైన్ ఫుల్గా అయితే అంత వ్యాపారం అంతా జరుగుతుంది. వాటర్ వస్తుంది వచ్చేస్తుందండి, వాటర్ అయితే వస్తూ ఉన్నది అయితే బాగా. ఇక్కడ వీడియో చూడండి ఎన్ని ఉండదు. ఇక్కడ అయితే కుప్ప ఉండదు, తాగేసి వేసినాడు. ఈ ట్రైన్ మనకి స్టార్ట్ అయ్యేది వచ్చేసి నాందేడ్లో స్టార్ట్ అవుతుంది, అలాగే ఈ రోడ్ వరకు అయితే వెళ్తుంది. ఇప్పుడైతే మనకి ఈ రోడ్ నుంచి నాందేడ్కి అయితే వెళ్తుంది ట్రైన్ అయితే. నాందేడ్ అయితే మనకు తెలిసిందే కదా, ఇంకొక కోచ్ వచ్చి జాయిన్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది జనరల్ ఎక్కుతారు కాబట్టి అందుకే ఇంకొక కోచ్ వచ్చి జాయిన్ చేస్తున్నారు. ఇక్కడైతే వెనకాలైతే ఒక జనరల్ అయితే ఉంది. అయితే మనకి తిరుపతిలో అయితే ఉండదు, రేణిగుంటలో అయితే వస్తుంది ట్రైన్ అయితే. ఈ రోడ్ నుంచి నాందేడ్కి అయితే వెళ్తుంది ట్రైన్ అయితే. ముందు నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. రేణిగుంట తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మన గూడూరు. ఈ ట్రైన్ వెళ్ళే మార్గం వచ్చేసి మనకు నెల్లూరు, గుంటూరు. ఈ ట్రైన్ వచ్చేసి మనకు వెళ్ళే రూట్ వచ్చేసి మనకు గూడూరు, ఆ తర్వాత నెల్లూరు, ఆ తర్వాత గుంటూరు. ఆ రూట్లో అయితే వెళ్తుంది ట్రైన్ అయితే. గుంటూరు వెళ్ళి ఆ తర్వాత సికింద్రాబాద్కి అయితే వెళ్తుంది ట్రైన్ అయితే. ఈ ట్రైన్ చూస్ చేసుకోవచ్చు మీరైతే. చూడండి అందరూ చాలా కొనుక్కొని వెళ్తున్నారు ఈ ట్రైన్లో అయితే. అండ్ ఈ పక్కన మనకు పేపర్ రోలింగ్ అయితే ట్రైన్ అయితే ఉంటుంది. ఇదైతే చాలా వెయిట్ ఉంటుంది. ఇది మనకి స్విచ్ బోర్డు చూడండి, 2 ఛార్జింగ్ పెట్టేది దీనికైతే ఇచ్చినారు. 120 వాట్స్ అంటే 120 వాట్స్ అంటే దీనికైతే 3 ఇచ్చినారు. ఈ పక్క అయితే సీట్ ఉంది, ఈ పక్క అయితే సీట్ లేపోయినారు చూడండి. ఇది సీట్ కూడా చూడండి అట్లా చినిగిపోయినది, ఇంత ఫుల్గా ఎక్కించేసినారు. ఈ రూట్ వచ్చేసి మనకు కడప వెళ్ళే రూట్ అయితే ఇది. మన ఇటు సైడ్ వెళ్తే ఇది నెల్లూరు వెళ్ళే రూట్ అయితే వస్తుంది ఇది. అక్కడ ఏదో ట్రైన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుంది. ముంబై నుంచి వచ్చే ట్రైన్ అది. సౌండ్ చూడండి ఎట్లా ఉన్నది. అండ్ ఇదైతే పాత బ్రిడ్జి, ఇప్పుడైతే దీన్ని ఎవరు వాడట్లేదు. ఇప్పుడు పూర్తి వెళ్తుంది రేణిగుంటలోకి. ఈ ట్రైన్ నచ్చింది ఏమంటే దీనికి ఏసీకి జనరల్కి లింక్ చేయనాడు. ఎవరైనా దూరం వేస్తే నేరుగా ఏసీ దూకునేస్తారు జనాలు అయితే. మేబీ ఫుల్ అవర్ అనుకుంటా. ట్రైన్ మొత్తం ఖాళీగా అయితే ఉంది. ట్రైన్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే కొడుతున్నాడు. స్పీడ్ అయితే 80లో అయితే కొడుతున్నాడు. ఇంతమంది అయితే 120 కొట్టినాడు. ఇక్కడ చూడండి ఎలా ఉన్నది, గోపురం మారు ఉన్నది అట్లా. ఈ పైన నుంచి మనకి బ్రిడ్జ్ అయితే కొంతగా కంటిన్యూ చేస్తున్నాడు. ఈ పైన మన బ్యాక్ సైడ్ చూడండి. ఇప్పుడైతే ట్రైన్ మాత్రం ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉన్నాము. మంది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ టికెట్ అయితే నేనైతే ఈరోజు జనరల్ అయితే ట్రావెల్ చేస్తాను. మనకు టికెట్ ప్రైస్ వచ్చి 75 రూపాయలు అయితే పడింది. 3 గంటల సీట్ జర్నీ అంట. పడితే మనకు కొంచెం ఖాళీగా అయితే ఉంది. ఈ టికెట్ నాది కాదు, ఏంది ఈ టికెట్ అయితే. హాయ్ బ్రో, హాయ్ చెప్పు. హాయ్ అంటే ఇప్పుడు ఇది ఏ స్టేషన్ అనుకుంటారు? మన శ్రీకాళహస్తి స్టేషన్ అంటే స్కిప్ చేస్తాం. ఇక్కడైతే ఈ ట్రైన్ అయితే ఆగదు. ఇక్కడైతే ఇదైతే శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకు శివ టెంపుల్ అయితే దగ్గర. ఇలా పెట్టిన వల్ల కొద్దిగా మనకు సేఫ్గా అయితే ఉంటుంది. ఎవరైనా డోర్లు ఓపెన్ చేయకపోయినా దీని లోపల దూరం వచ్చేవచ్చు. మనం అయితే లోపల లాగేసి ఏం చేయలేము. ట్రైన్ మనకు బ్యాగ్ తెలుస్తుంది ఎప్పుడైతే బాగుండదు చూడండి. మనకైతే బాగుంటుంది. నీట్గా అయితే ఇచ్చినారు. ప్రతి బర్త్కి అయితే ఇచ్చినారు. ప్రతి సీట్కి అయితే అక్కడ కూడా 2 ఉన్నాయి చూడండి. ట్రైన్ వస్తుంది. నల్ల బొగ్గు, నల్ల బంగారం. ఎప్పుడో ఫుల్ అయిపోయింది. మనకి వచ్చి ఇది వచ్చి తిరుపతి వెళ్ళే రూట్, అలాగే రేణిగుంట వెళ్ళే రూట్ ఇది. అండ్ అది వచ్చేసి మనకు చెన్నై వెళ్ళే రూటు, సూళ్ళూరుపేట, మనకు నాయుడుపేట ఆ రూట్లో అయితే వెళ్తుంది ఆ ట్రైన్ అయితే. ఆ ట్రాక్ అయితే గూడూరు రోడ్, గూడూరు జంక్షన్ మనకైతే. ఇక్కడైతే 3 లైన్ కలుస్తుంది.
ఇక్కడ నుంచి నెల్లూరుకి ఒకటి, మళ్ళీ చెన్నైకి ఒకటి, మళ్ళీ రేణిగుంట ఒకటి ట్రైన్ అయితే కలుస్తుంది అయితే. ఈ ట్రైన్ అయితే మనకు రేణిగుంట గూడూరు సబ్మెరీ ట్రైన్ ఇది. మన ట్రైన్ అయితే గూడూరు జంక్షన్కి అయితే వచ్చేసింది. గూడూరులో స్టాప్ వచ్చి జస్ట్ 2 minutes మాత్రమే అయితే. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు నెల్లూరు మాత్రమే. అయితే ట్రైన్ అయితే ఉంది మనకు. ట్రైన్ పక్కన వచ్చి వస్తున్నాడు ఎవరు, రైల్వేలో పనిచేసి ఆయనే. అండ్ ఇదే ట్రైన్ వచ్చి చూపిస్తాను చూడండి మీకైతే. సింహపూరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అది, ఫలక్నామా ఎక్స్ప్రెస్. రెండు సైడ్ అయితే ర్యాక్ షేర్ అవుతుంది ఆ ట్రైన్ అయితే. పార్సల్ గూడ్స్ ఇది మొత్తం ఐసీఎఫ్ కోచెస్. పాత ఓల్డ్ కోచెస్ అంతా మనకు గూడ్స్ లాగా మార్చారు. దీని లోపల అయితే మనకు ఏదైనా రా మెటీరియల్ ఏదైనా పోతుంది. ఇదే మనకు గూడూరులో స్టార్ట్ అయిన కొత్తగా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అయితే మనకు 3 kilometers అయితే ఉంటుంది. నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ట్రైన్ అంతా పైన వెళ్ళిపోతుంది, కింద వెళ్ళకుండా. వరద ప్రభావం ఎక్కువ ఉంటే పైన అయితే చేస్తారు. ట్రైన్ యావరేజ్ స్పీడ్ వచ్చి 87లోనే ఉండదు. రేణిగుంట నుంచి నెల్లూరు దాకా ఇదే స్పీడ్ అయితే వెళ్తుంది ట్రైన్ అయితే. ఏమాత్రం 120 అయితే టచ్ చేయలేదు ఈ ట్రైన్ అయితే. అండ్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07190 ట్రైన్ అయితే. ఈ ట్రైన్ అయితే మీరు యూజ్ చేసుకోండి, చాలా అయితే ఖాళీగా ఉంటుంది జనరల్ అయితే. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనకైతే. మీకు ఇలాంటి ట్రైన్లు అన్నీ చూపిస్తూ ఉంటాను నేను. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంతే. వచ్చేసి వీక్లీ 1 time ఉంటుంది. ఇది వచ్చి ఓన్లీ ఆదివారం అయితే మనకు రేణిగుంటలో అయితే 12:30 అయితే ఉంటుంది మధ్యాహ్నం పూట. మీరు ట్రైన్ యూజ్ చేసుకొని మీరైతే ఈజీగా అయితే సికింద్రాబాద్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ ట్రైన్ అయితే చూడండి ఎంత ఖాళీగా అయితే ఉంది. మనకైతే ఇక్కడైతే ఒక చైన్ కూలింగ్ అయితే ఉంది, అలాగే ఛార్జింగ్ ఉంది. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఇదైతే నాకు బాగా నచ్చింది. ఫుల్గా బాగా గట్టిగా అయితే ఉన్నది. బ్యాగ్ ఇది తెచ్చుకుంది. అలాగే ఇక్కడ కూడా ఉంటుంది. ప్రతి యాప్ ఇక్కడ కూడా ఒకటి పెట్టినాను చూడండి. వెల్కమ్ టు నెల్లూరు. నెల్లూరులో అయితే క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఉంది ఇక్కడ ఈ ట్రైన్కి అయితే. ఈ ట్రైన్ గురించి చెప్పాలంటే ఓకే ట్రైన్ అయితే కొంచెం స్పీడ్ అయితే ఓకేగా ఉంది. ఇక్కడైతే నేనైతే పరిగెత్తున్నాడు ట్రైన్ కోసం. ఇది స్పెషల్ ట్రైన్ ఇది. నేనంతా కొంచెం డెవలప్ చేస్తాను చూడండి. చూడండి ఎలా అయితే ఎగురుతుంది. ఓవరాల్గా నా జర్నీ అయితే 100 kilometers ఈ ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తున్నాను. జర్నీ అయితే ఓకేగా ఉంది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫుల్గా అది బాగా జరుగుతుంది. నెల్లూరు రైల్వే స్టేషన్ ఇస్తే ఇంకా బాగా డెవలప్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకా ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే రాలేదు. అండ్ ఈ వ్లాగ్ అని మిస్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.